వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రావడంతో నగరంలో కోలాహలం నెలకొంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకున్నారాయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరును కోర్టు రికార్డు చేసుకుంది. కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన అక్కడి నుంచి లోటస్ పాండ్ నివాసానికి వెళ్లారు. అభిమానులు, పార్టీ శ్రేణులు దారి వెంట ముందుకు కదులుతూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రావడంతో నగరంలో కోలాహలం నెలకొంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకున్నారాయన. వైఎస్ జగన్ హాజరును కోర్టు రికార్డు చేసుకుంది. కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన అక్కడి నుంచి లోటస్ పాండ్ నివాసానికి వెళ్లారు. అభిమానులు, పార్టీ శ్రేణులు దారి వెంట ముందుకు కదులుతూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు వైఎస్ఆర్సీపీ అధినేత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి బయటకు వచ్చినా మేము చూడడానికి ఇష్టపడతాం కాబట్టే వచ్చామనేది కూడా వాళ్ళ సమాధానంగా చూసాం. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన బయటకు వచ్చి ఆయన్ని చూడడానికి వచ్చిన అందరికీ కూడా అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పట్లాగే అది అంత ఈజీ కాదు. అది మనకి చాలా సందర్భాల్లో తెలిసింది. ఆయన వెహికల్ ముందుకు సాగడం అంటేనే గగనంగా ఉంటుంది. అనేక మంది అభిమానులు ఆయనకి అభివాదం చేయడానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఎవరిని కాదనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇది ఒక వ్యక్తిగత కార్యక్రమం కాబట్టి ఆయన సిబిఐ కోర్టు నుంచి బయటకు రావటం, అనంతరం ఆయన కాన్వాయ్ లోటస్ పాండ్ చేరుకోవటం, నివాసం వద్ద ఆయన చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన వెహికల్ లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మనకి సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఆయన సిబిఐ నాంపల్లి కోర్టు నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ రకంగా యువత ఆయన్ని ఫాలో అయింది. ప్రస్తుతం లోటస్ పాండ్లో ఆయన ఇంటి వద్ద పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వందలాదిగా సుదూర ప్రాంతాల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి చూడటానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కార్యక్రమం దృష్ట్యా ఆయన బయటకు వస్తే అక్కడున్న జనాల దృష్ట్యా ఆయన్ని చూసే అవకాశం ఉండదు. ఇక్కడైతే ఆయన్ని చూడొచ్చు అనే ఆశతో చాలామంది ఇక్కడికి వచ్చారు. కానీ అదే రకమైన దృశ్యాలు ఇక్కడ కూడా ఉంటాయి అనేది వాళ్ళు ఊహించి ఉండరు. ప్రస్తుతం అదే మనకు కనిపిస్తోంది. వందలాదిగా లోటస్ పాండ్ వద్ద
అభిమానులు సుదూర ప్రాంతాల నుంచి, ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి తమ ప్రియతమ నాయకుడు, తమ యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేయటానికి, ఆయన్ని ఒక్కసారి చూడటానికి, కుదిరితే ఒక సెల్ఫీ తీసుకోవడానికి ఫోన్లు పట్టుకుని ఏ రకంగా ముందుకొచ్చారో మనకు చూస్తున్నాం. సో పోలీసులు వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నాలు కూడా ఒకంత విఫలమవుతున్నాయని చెప్పాలి. ఆయన కాన్వాయ్ లోపలికి వెళ్తోంది. నిజంగా ఎంత సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తారో తెలుసు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అభివాదం చేయకుండా ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి మనం తరచూ కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఆయన ఇంటి ముందే ఆయన వెహికల్ని ఆపి అందరికీ అభివాదం చేస్తూ, చేతులు జోడించి తమపై చూపుతున్న అభిమానానికి తిరిగి అభివాదం చేస్తూ ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. లోటస్ పాండ్ నుంచి మనకి లైవ్ విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. చాలా కాలం తర్వాత ఆయన లోటస్ పాండ్ వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన సందర్భాలు, ఆయన ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆ సందర్భాలు చాలా తక్కువ. ఒకసారి ఆయన అఫీషియల్గా వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన అనారోగ్య దృష్ట్యా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కూడా పలకరించారు, ఇంటికి వెళ్ళి పలకరించారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన ఇటీవల విదేశీ పర్యటనకి వెళ్ళి తిరిగి వచ్చి ఒకసారి కోర్టు ఆదేశాలనుసారం న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. అనంతరం ఆయన లోటస్ పాండ్ వచ్చారు, చాలా కాలం తర్వాత వచ్చారు. కానీ ఆయన వస్తున్నారని తెలిసి యావత్ హైదరాబాద్ కూడా ఒక్కసారిగా తమ ఉత్సాహాన్ని చూపించే ప్రయత్నం చేశాయి. తమ ప్రియతమ నాయకుడు, యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారని తెలిసి ఫ్లెక్సీలు వెలిశాయి. దారి పొడవునా యువత ఆయనకు అభివాదం చేస్తూ వెహికల్స్లో ఫాలో అయిన దృశ్యాలు మనకి దారి పొడవునా చూసాం. ప్రస్తుతం లోటస్ పాండ్ చేరుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుదూర ప్రాంతాల నుంచి ఆయన్ని ఒక్కసారి చూడడానికి వచ్చిన వాళ్ళని ఆయన నిరాశపరిచే ఉద్దేశం ఆయనకి ఎప్పుడూ ఉండదు. అందుకే ఆయన ఇంటి బయటే వెహికల్ని ఆపారు. అందరికీ కూడా చేతులు జోడించి మరీ అభివాదం చేస్తున్నారు. అనంతరం ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు.